కామారెడ్డి పట్టణ కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం సందడిగా సాగింది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క బస్టాండ్ ఆవరణలో భారీ హెల్మెట్ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడే హెల్మెట్ ధరించడం చిన్న విషయం కాదని, అది ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన అరైవ్ అలైవ్ ద్వారా ప్రతి పౌరుడిలో మార్పు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు రాజేష్ చంద్ర గారు, కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ అవేర్నెస్ కోసం మరి హెల్మెట్ అనేది ఎంత అవసరమో వివరిస్తూ మరి తయారు చేసినటువంటి ఆ హెల్మెట్ను మా ద్వారా ప్రారంభించడానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన ఎమ్మెల్సీ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ గౌడన్న గారికి, మా అందరికీ ఆతిథ్యం ఇచ్చే మన షబ్బీర్ అలీ సార్ గారికి, మీ అందరి అభిమాన నాయకుడు మన ఎంపీ అన్న శెట్కర్ అన్న గారికి, ఇతర అధికారులకు, కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, ఆల్ అదర్ ఆఫీసర్స్కు, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చిన యువకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. మనము చాలా జీవితానికంటే కూడా వేగంగా ఏదో ఇంపార్టెంట్ అని పోతాం, కానీ బతుకుంటేనే ఏదైనా చేస్తాం, అది మర్చిపోతాం, స్పీడ్గా వెళ్తూ ఉంటాం, చాలా వందల రూపాయలు, వేల రూపాయలు వేరే వాటి కోసం ఖర్చు పెట్టుకుంటాం, కానీ మనల్ని కాపాడేటువంటి హెల్మెట్ కోసం మనం ఆలోచించాం, ఖర్చు పెట్టాం, లేదా పెట్టుకోము ఉన్నా కూడా. ఇట్లా చాలామంది తెలిసినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు అదే అనిపిస్తుంది, హెల్మెట్ లేకపోవడం మూలంగానే ఆయన ప్రాణం కోల్పోయిండు, హెల్మెట్ లేకపోవడం మూలంగానే ఇబ్బంది అయింది. కాబట్టి హెల్మెట్ అనేది మన నిత్య అవసరం లాగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత అవసరం ఉన్నా లేకున్నా సెల్ ఫోన్ తోటి బాగా